అది 1984 మిట్ట మధ్యాహ్నం ఒక మెర్సిడీస్ కార్ వస్తూ ఒక చిన్న 200 స్క్వేర్ ఫీట్ ఐస్ క్రీమ్ షాప్ దగ్గర ఆగింది. అందులో నుంచి ఎవరు ఊహించినటువంటి ఒక వ్యక్తి దిగారు. అతను మరెవరో కాదు, బిగ్ బి అమితాబ్ బచ్చన్. అయితే ఆ షాప్ ఏ బాస్కిన్ రాబిన్సో అములో కాదు. అసలు మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగే ఆ బ్రాండ్ చేయదు. జస్ట్ సీతాఫల్ అండ్ మ్యాంగో పల్ప్ లాంటి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోనే ఐస్ క్రీమ్స్ తయారు చేస్తారు. ఇదే వాళ్ళ బిగ్గెస్ట్ సీక్రెట్. ఈ స్టోరీ ఒక పండ్లు అమ్ముకునే కొడుకుది. ఎలాంటి ఎంబీఏ లేకుండా, ఇంకా ఎలాంటి బిజినెస్ ప్లాన్స్ లేకుండానే వితౌట్ ఇన్వెస్టర్స్ తో అమూల్, క్వాలిటీ అండ్ బాస్కిన్ రాబిన్స్ లాంటి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ తో పోటీ పడుతూ ఇవాళ ఐస్ క్రీమ్ ఇండస్ట్రీలో 300 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ని జనరేట్ చేస్తున్నాడు. ఇంతకీ ఇక్కడ నేను మాట్లాడుతుంది ఏ కంపెనీ గురించో తెలుసా? అదే న్యాచురల్స్. ఇక్కడ రైజ్ అయ్యే కొన్ని క్వశ్చన్స్ ఏంటి అంటే, మిగతా బ్రాండ్స్ తో పోలిస్తే న్యాచురల్స్ యొక్క ప్రత్యేకత ఏంటి? అమితాబ్ బచ్చన్ లాంటి సెలబ్రిటీసే న్యాచురల్స్ ని ఇష్టపడడానికి కారణాలేంటి? అమూల్, హెచ్యుఎల్ అండ్ బాస్కిన్ రాబిన్స్ లాంటి బ్రాండ్స్ తో ఎలాంటి అడ్వర్టైజింగ్ అండ్ మార్కెటింగ్ లేకుండా ఈ బ్రాండ్ ఎలా పోటీ పడుతుంది? అండ్ లాస్ట్ గా ఎలాంటి బిజినెస్ లెసన్స్ ని మనం ఈ కేస్ స్టడీ నుండి నేర్చుకోవచ్చు? వాటన్నిటి గురించి ఈ రోజుటి ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడ మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. ఈ స్టోరీ 1984లో ముంబైలో ప్రారంభమైంది. అప్పటికే ఆ ప్రాంతం ప్రజలతో అడావిడిగా ఉండేది. అయితే ఆ సమయంలో ముంబై లాంటి సిటీలో ఎవరైనా ఐస్ క్రీమ్స్ తినాలి అంటే కొన్ని డెడికేటెడ్ ఐస్ క్రీమ్ పార్లర్సే ఉండేవి. ఇక్కడ తినాలి అంటే అది కేవలం రిచ్ పీపుల్కే సాధ్యమయ్యేది. ఇక పూర్ పీపుల్కి సిమిలర్గా ఇలాంటి ఒక ఐస్ క్రీమ్ లాంటి డెజర్ట్ తినాలి అంటే ఇలా కొన్ని రకాల ఫ్లేవర్డ్ పుల్లైసెస్ అలాగే కుల్ఫీస్ మాత్రమే ఉండేవి. అయితే ఈ ఐస్ క్రీమ్స్ ని ఇంకా ఎలాంటి హైజీన్ మెయింటైన్ చేయకుండా ప్రిపేర్ చేసేవాళ్ళు. లైక్ ట్యాప్ వాటర్ అండ్ టాయిలెట్స్ లో యూజ్ చేసే వాటర్ తో ఐస్ క్రీమ్స్ ని చేసేవారు. ఇంకా కుల్ఫీస్ సంగతి అంతే. ఇన్ కేస్ మీరు ఐస్ క్రీమ్ ప్యాక్ అఫోర్డ్ చేసి కొన్నా అందులో ఉండేది ఐస్ క్రీమ్ మాత్రం కాదు. అందులో పాలు కాకుండా వెజిటేబుల్ ఫ్యాట్ అండ్ మ్యాంగో పల్ప్ కి బదులుగా మ్యాంగో ఫ్లేవర్డ్ కెమికల్, ఇవే కాక ప్రిజర్వేటివ్స్ చాలా స్ట్రాంగ్ గా ఉండేవి. ఇంకా ఇలాంటి ఐస్ క్రీమ్స్ తింటే ఏదో ఒక రోగం పక్కా వచ్చేది. అయితే ఆ సమయంలో మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉన్న ముంబై లాంటి సిటీలో ఒకే ఒక ఐకానిక్ యాంకీ డూడుల్ అనే పార్లరే ఉండేది. ఒకవేళ మీరు గనక ఈ పార్లర్ కి దూరంగా ఉండి ఉంటే ఇక మీరు అసలైన ఐస్ క్రీమ్ ని తినే ఛాన్సే లేదు. అయితే ఇదే సమయంలో కర్ణాటకకి చెందిన ఒక అబ్బాయి, ఎలాంటి ఎంబీఏ సర్టిఫికేట్ గానీ డబ్బు గానీ లేనటువంటి వ్యక్తి ఐస్ క్రీమ్ ఇండస్ట్రీలో ఒక రెవల్యూషన్ ని తీసుకువచ్చాడు. ఎప్పుడైతే అతను ఐస్ క్రీమ్ టేస్ట్ చేశాడో అతను అందులో ఒరిజినల్ మ్యాంగో పల్ప్ మరియు మిల్క్ టేస్ట్ ని పొందలేదు. దానికి బదులుగా కలర్స్, కెమికల్స్ అండ్ ఫ్లేవర్స్ ఇవన్నీ ఏదో ల్యాబ్ నుండి పుట్టుకొచ్చిన వాటిలాగా అతనికి అనిపించింది. అలా అక్కడి నుండి అతనికి వచ్చిన ఒక ఆలోచన ఆ తర్వాత ఒక రెవల్యూషన్ ని క్రియేట్ చేసింది. అదేంటంటే అసలు ఎందుకని ఐస్ క్రీమ్స్ ని ఒరిజినల్ ఫ్రూట్స్ తో తయారు చేయకూడదు అని. ఇలా ఈ చిన్న ఆలోచనతోనే పుట్టుకొచ్చిందే న్యాచురల్స్ ఐస్ క్రీమ్ అనే బ్రాండ్. అండ్ ఈ బ్రాండ్ ని బిల్డ్ చేసింది రఘునందన్ కామత్. 1984లో ఎలాంటి పెద్ద ఫ్యాక్టరీ గానీ ఫండ్ గానీ లేకుండా జస్ట్ 4 ఎంప్లాయీస్ తోనే రఘునందన్ గారు ఒక 200 స్క్వేర్ ఫీట్ ఏరియాలో న్యాచురల్ ఐస్ క్రీమ్ షాప్ ని ఓపెన్ చేశాడు. అయితే ఇతను ఐస్ క్రీమ్ తయారు చేసే విధానం చాలా సింపుల్. నో ప్రిజర్వేటివ్స్, నో ఆర్టిఫిషియల్ కలర్స్, జస్ట్ 3 సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోనే తయారు చేసేవాడు. ఫ్రూట్స్, మిల్క్ అండ్ షుగర్, జస్ట్ ఇవి యూజ్ చేసే ఐస్ క్రీమ్స్ ని తయారు చేసేవాడు. అయితే ఇక్కడ రఘునందన్ గారు ఒక విషయంలో చాలా స్మార్ట్ అండ్ గ్రేట్. అదే ఫ్రూట్స్ ని పిక్ చేసుకోవడంలో. వాళ్ళ నాన్నగారు ఫ్రూట్స్ వ్యాపారం చేయటంతో అతను తన చిన్నతనం నుండే ఫ్రూట్స్ చూడటం అండ్ వాటి యొక్క క్వాలిటీని అలాగే ప్రైజెస్ కూడా తెలుసు అతనికి. ఇంకా మ్యాంగో స్మెల్ చూసి అది స్వీట్ గా ఉందా లేదా అని చెప్పగలడు. ఇంకా సీతాఫలం చూసి అందులో సీడ్ ఎక్కువగా ఉందా లేక పల్ప్ ఎక్కువగా ఉంది అని జస్ట్ టచ్ చేసి చెప్పగలడు. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ అతను బిజినెస్ లోకి ఎంటర్ అయిన తీరు చూస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు. అతను డైరెక్ట్ ఐస్ క్రీమ్ షాప్ ఓపెన్ చేయకుండా ముందుగా ముంబై లోకల్లో చాలా ఫేమస్ అండ్ ఫెమిలియర్ అయినటువంటి పావ్ బజ్జీ షాప్ ని ఓపెన్ చేశాడు. అసలు ఒక ఐస్ క్రీమ్ సెల్లర్ ఎందుకని ఈ పావ్ బజ్జీ షాప్ ని ఓపెన్ చేయాల్సి వచ్చింది? ఇలా ఎందుకు చేశాడు అంటే రఘునందన్ గారు చాలా క్లెవర్ గా కన్స్యూమర్ బిహేవియర్ ని కనిపెట్టాడు. బేసికల్లీ ఇది బిజినెస్ లాంగ్వేజ్ లో యాంకర్ ఇన్నోవేటివ్ అడాప్షన్ మోడల్ అని అంటారు. ఈ మోడల్లో కన్స్యూమర్ యొక్క బిహేవియర్ ని చేంజ్ చేయడానికి ఫెమిలియర్ ప్రొడక్ట్ తో స్టార్ట్ చేస్తారు. దాన్ని యాంకర్ అంటారు. దీని నుండే కస్టమర్ యొక్క ట్రస్ట్ గెయిన్ చేసుకుంటూ అలా ఒకసారి కస్టమర్ ట్రస్ట్ గెయిన్ చేసుకున్నాక చిన్నగా ఒక అన్ఫెమిలియర్ ప్రొడక్ట్ ని లో స్టేక్ బోనస్ తో ఇంట్రడ్యూస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ హల్దీరామ్ నాగ్పూర్ మార్కెట్ లోకి ఎంటర్ అయినప్పుడు
వాళ్ళు డైరెక్ట్ స్నాక్స్ తో స్టార్ట్ చేయలేదు, స్వీట్స్ తో స్టార్ట్ చేశారు. ఎందుకంటే మహారాష్ట్రలో ఉండే ప్రజలు ఇలాంటి స్నాక్స్ కి హ్యాబిచుయేట్ అయ్యి లేరు, కానీ కాజు కట్లీ లాంటి స్వీట్స్ ని బాగా ఇష్టపడి తినేవారు. అలా హల్దీరామ్స్ ముందుగా ఈ యాంకర్ ఐటమ్ అయిన స్వీట్స్ తో ప్రారంభించి లోకల్స్ ట్రస్ట్ గెయిన్ చేసుకున్నాక అలా భుజియాని ఇన్నోవేషనల్ ప్రొడక్ట్ గా ఇంట్రడ్యూస్ చేశారు. అలా ఆ తర్వాత హల్దీరామ్స్ $1 మిలియన్ కంపెనీగా ఎదిగింది. జనరల్ గా ప్రజలు ఏదైనా బ్రాండ్ పట్ల నమ్మకం ఏర్పరచుకున్నాక అందులో వచ్చే న్యూ ఐటమ్ ని ఎలాంటి డౌట్ లేకుండా ట్రై చేయడానికి చూస్తారు. హల్దీరామ్స్ కాజు కట్లీతో ఎలా అయితే జర్నీ స్టార్ట్ చేసిందో సేమ్ అదే విధంగా రఘునందన్ కామత్ గారు సడన్ గా ఎవరు ఈ ఐస్ క్రీమ్ పార్లర్ కి రారు అని చెప్పి యాంకర్ ఐటమ్ గా పావ్ బజ్జీని ఎంచుకొని బిజినెస్ ని స్టార్ట్ చేశాడు. ఎందుకంటే ముంబై లాంటి సిటీలో పావ్ బజ్జీ ఫేమస్ అండ్ సేఫ్ బిజినెస్ కూడా. అలా వెరీ హాట్ అండ్ స్పైసీ పావ్ బజ్జీ ఇచ్చి సాటిస్ఫై చేశాక కస్టమర్ కి ఇలా వాళ్ళు ఎప్పుడు తిననటువంటి ఒక సీతాఫల్ ఐస్ క్రీమ్ ని ఆఫర్ చేసేవాడు. అయితే ఇది సింథటిక్ మరియు స్వీట్ అండ్ లాంటి ఐస్ క్రీమ్ మాత్రం కాదు, నేచురల్ ఫ్రూట్స్ అండ్ రియల్ ఐస్ క్రీమ్ తో తయారు చేసినటువంటి ఒక ఐస్ క్రీమ్. ఇలా పావ్ బజ్జీ లాంటి యాంకర్ ఐటమ్ తో ఇన్నోవేషనల్ ఐటమ్ గా ఐస్ క్రీమ్ ని ఇంట్రడ్యూస్ చేశాడు. అలా హాట్ అండ్ స్పైసీ పావ్ బజ్జీకి తోడుగా ఎలాంటి ప్రెషర్ లేకుండా స్వీట్ అండ్ సాఫ్ట్ ఐస్ క్రీమ్ ని ఇచ్చి బిజినెస్ ని రన్ చేశాడు. సర్ప్రైజింగ్లీ ఇది చాలా బాగా వర్కౌట్ అయింది. అలా జస్ట్ ఫస్ట్ వీకెండ్ లోనే 1000 కప్స్ అమ్మాడు. ఇక ఒక సంవత్సరం గడిచేలోపు పావ్ బజ్జీకి వచ్చే వాళ్ళు కాస్త ఐస్ క్రీమ్స్ కొనడానికి రావడం ప్రారంభించారు. అలా మ్యాంగో, సీతాఫల్ అండ్ టెండర్ కోకోనట్ ఐస్ క్రీమ్స్ ని షాప్ లోకి తీసుకువచ్చాడు. అలా రఘునందన్ గారు రోజులాగానే ఫ్రెష్ ఐస్ క్రీమ్స్ ని సర్వ్ చేస్తూ ఉండగా ఒక పొడువాటి హ్యాండ్సమ్ మ్యాన్ మెర్సిడీస్ నుండి దిగి షాప్ లోకి వచ్చాడు. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఫుల్ నాయిస్ అండ్ క్రౌడ్ అతన్ని చుట్టేసింది. ఏంటి ఇంత క్రౌడ్ అండ్ గోలగా ఉంది అని రఘునందన్ గారు బయటికి వచ్చి చూడగా సర్ప్రైజింగ్లీ అమితాబ్ బచ్చన్ గారు అతని ఐస్ క్రీమ్ షాప్ లోకి వచ్చాడు. అలా ఆ రోజు న్యాచురల్స్ నేషనల్ సెన్సేషన్ గా మారింది. ఇంకా ఆ తర్వాత ఎంతో మంది బాలీవుడ్ స్టార్స్ నేచురల్ ఐస్ క్రీమ్స్ కి కస్టమర్స్ గా మారారు. అలాగే లెజెండరీ క్రికెటర్ అయిన వివెన్ రిచర్డ్స్ గారు ఈ ఐస్ క్రీమ్స్ ని ఎంతగానో ఇష్టపడేవారు. ఇంకా టెలివిజన్ లో అతను ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా నేచురల్స్ ని ప్రమోట్ చేసి పెట్టాడు. అలా రఘునందన్ గారు పావ్ బజ్జీని వదిలేసి ఇక ట్రూ అండ్ ఒరిజినల్ ఐస్ క్రీమ్ అయిన నేచురల్స్ ని ఎలాంటి మార్కెటింగ్ గానీ అడ్వర్టైజింగ్ గానీ లేకుండా బ్రాండ్ ని సక్సెస్ చేశాడు. అయితే ఆ తర్వాత రఘునందన్ గారు ఊహించినటువంటి ఒక ఛాలెంజ్ అతని ముందుకు వచ్చింది. అదేంటంటే 1991లో ఇండియాలో లిబరలైజేషన్ జరిగింది. అప్పటి వరకు ఇండియన్ బిజినెసెస్ మరో ఇండియన్ బిజినెసెస్ తోనే పోటీ పడేవి. కానీ లిబరలైజేషన్ అనౌన్స్ చేశాక ఇక ఇండియాలోకి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ వచ్చేసాయి. ఇకపై ఇంటర్నేషనల్ బ్రాండ్స్ తో కూడా పోటీ పడాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఈ బ్రాండ్స్ దగ్గర ఇండియన్ బిజినెసెస్ లా కాకుండా మ్యాసివ్ ఫండ్స్, అడ్వర్టైజింగ్ బడ్జెట్స్ అండ్ కలర్ఫుల్ ప్యాకేజింగ్స్ అండ్ స్టోర్స్ ఉండేవి. అలా ఐస్ క్రీమ్ ఇండస్ట్రీలోకి మొట్టమొదటగా 1993లో బాస్కిన్ రాబిన్స్ అనే ఇంటర్నేషనల్ బ్రాండ్ ఎంటర్ అయ్యింది. ఒకసారి ఇక్కడ సిచ్యువేషన్ చూసుకుంటే ఆ సమయంలో మనోళ్ళు అమెరికాకు వెళ్ళాలి అని ఎంతగానో ఇష్టపడేవారు. అలాగే అక్కడికి వెళ్లి వచ్చిన వాళ్ళని చాలా ప్రత్యేకంగా చూసేవాళ్ళు. అలాంటిది అక్కడి నుండి ఇండియాకి 31 ఫ్లేవర్స్ తో బాస్కిన్ రాబిన్స్ వచ్చింది. ఇక సిచ్యువేషన్ మీరే గెస్ చేయండి. ఇంకా ఇదే కాక ఇండియాస్ బిగ్గెస్ట్ ఎఫ్ఎంసీజీ బ్రాండ్ అయిన హిందుస్థాన్ యూనిలివర్ క్వాలిటీ లాంటి లెగసీ బ్రాండ్ తో కొలాబరేట్ అయ్యి క్వాలిటీ వాల్స్ ని తీసుకువచ్చింది. అయితే ఈ అపోనెంట్ కి ఇండియాలో బిగ్గెస్ట్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉంది. ఇది రఘునందన్ గారు ఏ మాత్రం ఊహించలేదు. హెచ్యుఎల్ కి మంచి డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉండటంతో ప్రతి షాప్ లో, ప్రతి రిఫ్రిజిరేటర్ లో క్వాలిటీ వాల్స్ ఐస్ క్రీమ్స్ ఉండేలా చూసుకున్నారు. ఇక ఇది చాలదన్నట్లుగా 1997లో అమూల్ మార్కెట్ లోకి ఎంటర్ అయింది. ఇంకా అమూల్ కి మాస్ మార్కెట్ ట్రస్ట్ అండ్ లార్జ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉంది. ఇలా జస్ట్ కొన్ని ఇయర్స్ లోనే ఐస్ క్రీమ్ ఇండస్ట్రీ ఒక బ్యాటిల్ ఫీల్డ్ గా మారిపోయింది. లోకల్ బ్రాండ్ అనిపించేలా ఉండే అమూల్, ట్రెడిషనల్ బ్రాండ్ లాగా ఉండే క్వాలిటీ వాల్స్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్ బాస్కిన్ రాబిన్స్ ఇవన్నీ ఇండియన్ మార్కెట్ లో బీభత్సంగా పోటీ పడుతున్నాయి. అండ్ ఇంట్రెస్టింగ్లీ అన్ని బ్రాండ్స్ దగ్గర కూడా మంచి డిస్ట్రిబ్యూషన్, మార్కెటింగ్ బడ్జెట్ అండ్ హ్యూజ్ ఫండ్స్ ఉన్నాయి. అయితే వీటన్నిటి మధ్య రఘునందన్ గారి దగ్గర మాత్రం జస్ట్ ఒక చిన్న స్టోర్ ఉంది అంతే. అది కూడా ఎలాంటి మార్కెటింగ్ టీమ్, యాడ్ బడ్జెట్ అండ్ ఎలాంటి ఫ్రాంచైజ్ ప్లేబుక్ లేకుండా జస్ట్ 200 స్క్వేర్ ఫీట్ షాప్ అండ్ ఫ్రూట్స్ మాత్రమే అతని దగ్గర ఉన్నాయి. వినడానికి చాలా టెరిఫైయింగ్ గా ఉంది కదా ఫ్రెండ్స్. ఒకవేళ మీరే గనక ఈ పొజిషన్ లో ఉంటే మీరేం చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి. ఇక ఇక్కడ రఘునందన్ గారు ఏం చేశారో తెలుసా? అతను అసలు ఏమీ చేయలేదు. అవునండి, అసలు ఏమీ చేయలేదు. అసలు ఏం చేయకుండా ఎలా ఉంటారు బ్రదర్ అంటారా? చెప్తా వినండి. రఘునందన్ గారు చాలా తెలివైన వారు. అతనికి ఒక విషయం మాత్రం పక్కా తెలుసు, వేరే ఇతర బ్రాండ్స్ దగ్గర లేనటువంటి ఒకటి అతని దగ్గర ఉంది అని. అదే ఒరిజినాలిటీ అండ్ న్యాచురల్. ఒకసారి బాస్కిన్ రాబిన్స్ విషయంలో చూసుకుంటే 1990s లో మీరు మీ పేరెంట్స్ ని గనక బాస్కిన్ రాబిన్స్ యొక్క సాల్టెడ్ క్యారమెల్ ఫ్లేవర్ అండ్ న్యాచురల్స్ యొక్క సీతాఫల
సీతాఫల్ ఐస్ క్రీమ్స్ లో ఏదో ఒకటి చూస్ చేసుకోమని అంటే వాళ్ళు ఏం చూస్ చేసుకుంటారో చెప్పండి? డెఫినెట్లీ సీతాఫల్ ఐస్ క్రీమ్ నే చూస్ చేసుకుంటారు. ఎందుకంటే అసలు ఐస్ క్రీమ్ లో ఎవరైనా ఈ సాల్టెడ్ క్యారమెల్ ని వేసుకొని తింటారా అని అంటారు. ఇలా ఇక్కడ అన్ఫెమిలియర్ ఫ్లేవర్స్ తో బాస్కిన్ రాబిన్స్ న్యాచురల్స్ కి అసలు ప్రాబ్లమే కాకుండా పోయింది. ఇక అమూల్ అండ్ HUL ఈ రెండు బ్రాండ్స్ కూడా షెల్ఫ్ లైఫ్, లాజిస్టిక్స్ అండ్ కాస్ట్ విషయంలో చాలా ఆలోచిస్తాయి. ఎందుకంటే వాళ్ళు స్మాల్ అమౌంట్ ఆఫ్ ఐస్ క్రీమ్ ని తయారు చేయరు, ఇయర్లీ టన్స్ ఆఫ్ ఐస్ క్రీమ్ ని తయారు చేస్తారు. ఇలా వాళ్ళు ఏదో లోకల్లో తయారు చేసి లోకల్లో అమ్మే వాళ్ళు కాదు, కంట్రీ వైడ్ గా డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. ఇంత పెద్ద స్కేల్లో ఆపరేట్ చేస్తున్నప్పుడు నేచురల్ ఫ్రూట్స్ తీసుకువచ్చి తయారు చేయడం అన్నది అసలు అసాధ్యమైన పని. ఎందుకంటే వాటి యొక్క లైఫ్ టైం చాలా తక్కువ. ఒకవేళ చేసిన జస్ట్ 15 days లోనే సెల్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఇంపాసిబుల్. ఇంకా ఇదే కాక మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పై కూడా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఇవన్నీ చూసాక మీకు అర్థమయ్యే ఉండిద్ది ఈ బ్రాండ్స్ రిచ్ పీపుల్ కి కాకుండా బీహార్ అండ్ హర్యానా లాంటి ప్లేసెస్ లో ఉండే ప్రజలకు కూడా ఎలా సెల్ చేయగలుగుతుందో అని. వాస్తవానికి వీళ్ళు రియల్ ఫ్రూట్స్ తో ఐస్ క్రీమ్స్ తయారు చేసి ఇంత డెడ్ చీప్ ప్రైజెస్ లో సెల్ చేయలేరు. అయితే మరి సెల్ చేస్తున్నారుగా, అది ఎలా సాధ్యమవుతుంది అని అంటారా? చెప్తా వినండి. వీళ్ళు ఒక మాస్ కన్వీనియన్స్ స్ట్రాటజీని యూస్ చేస్తారు. చాలా వరకు పెద్ద పెద్ద బ్రాండ్స్ అసలు ఐస్ క్రీమ్స్ కి బదులుగా ఫ్రోజన్ డిజర్ట్స్ ని తయారు చేస్తున్నారు. అసలు ఇదేంటో అర్థం చేసుకుందాం. యాక్చువల్లీ ఇక్కడే న్యాచురల్స్ ఐస్ క్రీమ్ యొక్క సీక్రెట్ దాగి ఉంది. జనరల్లీ ఇండియాలో సెల్ చేసే ఐస్ క్రీమ్ లో మినిమం 10% మిల్క్ ఫ్యాట్ ఉండాలి. సో దీనికి రియల్ మిల్క్ అండ్ రియల్ క్రీమ్ కావాలి. కానీ ఫ్రోజన్ డిజర్ట్స్ విషయానికి వస్తే వీటిని వెజిటేబుల్ ఆయిల్స్, ఎమ్లిఫైయర్స్, ప్రిజర్వేటివ్స్ అండ్ ఆర్టిఫిషియల్ స్టెబిలైజర్స్ ని యూజ్ చేసి తయారు చేస్తారు. అయితే కంపెనీస్ అన్ని ఇలా ఎందుకు చేస్తున్నాయి అంటే మిల్క్ ఫ్యాట్ కన్నా వెజిటేబుల్ ఆయిల్ చాలా చీప్ అండ్ షెల్ఫ్ లైఫ్ కూడా ఎక్కువ. సో మాస్ ప్రొడక్షన్ అండ్ నేచురల్ డిస్ట్రిబ్యూషన్ చేయడంలో ఇవి హెల్ప్ చేస్తాయి. ఇలా మిల్క్ ప్లేస్ లో వెజిటేబుల్ ఆయిల్ రీప్లేస్ చేయడం వల్ల ప్రతి ఒక్కటి చేంజ్ చేయాల్సి ఉంటుంది ఆ ఐటమ్ యొక్క అవుట్పుట్ అండ్ మనకి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి. యాక్చువల్లీ నేచురల్స్ యొక్క రియల్ ఐస్ క్రీమ్ టెక్స్చర్ డెన్సర్ గా, రిచర్ గా ఉండిద్ది. దీంతో ఇది కూల్ గా చాలా స్లోగా మెల్ట్ అవుతుంది. తినేటప్పుడు మంచి క్రీమీ టెక్స్చర్ మనం ఫీల్ అవుతాం. కానీ ఫ్రోజన్ డిజర్ట్స్ విషయానికి వస్తే ఏరీగా, ఐసీగా అండ్ ఫాస్టర్ గా మెల్ట్ అవుతుంది. ఇంకా కొన్ని అయితే గ్రీజీగా అండ్ ఆయిలీగా ఉంటాయి. అయితే మిల్క్ ఫ్యాట్ అనేది ఫ్రూట్నెస్ ని ఎన్హాన్స్ చేస్తుంది, అలాగే స్వీట్నెస్ ని బ్యాలెన్స్ చేస్తుంది. అలా ఈ ఐస్ క్రీమ్స్ ని తిన్నా చాలా లైట్ గా ఉండిద్ది. కానీ వెజిటేబుల్ ఆయిల్ విషయానికి వస్తే వీటికి ఫ్లేవర్డ్ పౌడర్స్ కావాలి, ఇంకా స్టెబిలైజర్స్ కావాలి. అయితే రఘునందన్ గారు మాత్రం స్టెబిలైజర్స్ అండ్ 15 days కన్నా ఎక్కువ షెల్ఫ్ లైఫ్ గురించి ఆలోచించేవాడు కాదు. ఇంకా ఫ్రెష్ గా ఉంటేనే వాటిని షాప్ లో యూజ్ చేసేవాడు అండ్ అమ్మేవాడు. ఫ్రెండ్స్, ఇక్కడి నుండి మనం మన బిజినెస్ కి హెల్ప్ అయ్యే ఒక బిగ్గెస్ట్ లెసన్ ని నేర్చుకోవచ్చు. అదేంటంటే మీ కాంపిటీటర్స్ ఏదో చేస్తున్నారు అని మీరు చేయటం, లైక్ వాళ్ళు ప్రైస్ తగ్గించారు అని మీరు ప్రైస్ తగ్గించటం, వాళ్ళు ఏదో అన్వాంటెడ్ థింగ్స్ ని యూజ్ చేస్తున్నారు అని మీరు మీ బిజినెస్ లో ఇంప్లిమెంట్ చేస్తే అది ఎప్పటికైనా కొలాప్స్ అయిపోతుంది. మీరు మీ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలి అంటే మీరు ఏం చేస్తున్నారో దాంట్లో ఎక్సలెంట్ అవ్వాలి అంతే. రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ అవే సెట్ అవుతాయి. ఈ కేసులో కనుక చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ది బ్రాండ్స్ మేము ఎలా ఫాస్ట్ గా గ్రో అవ్వాలి అని ప్రయత్నిస్తూ ఉంటే న్యాచురల్స్ మాత్రం మా ఒరిజినాలిటీ అండ్ మా మేకింగ్ ప్రాసెస్ ని డైల్యూట్ కాకుండా ఎలా గ్రో అవ్వాలి అని ప్రశ్నించుకుంది. ఇదే న్యాచురల్స్ సస్టైనబుల్ గా సక్సెస్ అవ్వడానికి కారణం. మోస్ట్లీ చాలా వరకు బిజినెసెస్ ఎక్స్పాండ్ అయ్యే ప్రాసెస్ లో బిజినెస్ ప్రాసెస్ ని అండ్ క్వాలిటీని డైల్యూట్ చేసుకుంటూ ఉంటాయి. అయితే న్యాచురల్స్ ఐస్ క్రీమ్స్ మాత్రం క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళు నమ్ముకున్న ప్రాసెస్ తో 176 అవుట్లెట్స్ ని ఓపెన్ చేశారు. ఇంకా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు. అయితే ఇక్కడ క్వశ్చన్ రైజ్ అవుతుంది, అసలు ప్రిజర్వేటివ్స్ అండ్ యాడ్స్ రన్ చేయకుండా న్యాచురల్స్ ని ఎలా ఎక్స్పాండ్ చేసుకుంటూ వచ్చారు అని. ఇక్కడ న్యాచురల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఒకటి చేసింది. అదే బిజినెస్ సక్సెస్ అవ్వడానికి కారణం. జనరల్ గా ఇలాంటి బిజినెస్ హబ్ అండ్ స్పోక్ మోడల్ ని యూజ్ చేసుకుంటూ ఉంటాయి. అంటే ఏంటో తెలియని వాళ్ళ కోసం కాస్త డీటెయిల్డ్ గా చెప్తా వినండి. సపోజ్ అమూల్ ని తీసుకుందాం. అమూల్స్ యొక్క సెంట్రల్ ప్రాసెసింగ్ ప్లాంట్ కి ఎవ్రీ డే థౌజండ్స్ ఆఫ్ లీటర్స్ మిల్క్ వస్తూ ఉంటుంది. అయితే ఇదే అమూల్ యొక్క హబ్. ఇక్కడే టెస్టింగ్, ప్రాసెసింగ్ అండ్ ప్యాకేజింగ్ చేస్తారు. ఆ తర్వాత సిస్టమేటిక్లీ వెహికల్స్ ద్వారా రీజనల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ కి రీచ్ అవుతాయి. ఇలా ఈ ప్రాసెస్ నే స్పోక్స్ అంటాం. అండ్ ఈ సెంటర్సే మనకి హబ్ గా మారుతాయి. ఇలా మారిన ఈ హబ్స్ నుండే మన ఇంటికి ప్యాకేజెస్ వస్తాయి. ఈ సిస్టమేటిక్ వర్క్ నే హబ్ అండ్ స్పోక్ మోడల్ అని అంటారు. ఇది ఇంత పర్ఫెక్ట్ గా జరగడానికి 2 మెయిన్ పవర్ఫుల్ స్ట్రాటజీస్ ఉన్నాయి. అవి వచ్చేసి నెంబర్ 1 రేజర్ షార్ప్ సప్లై చైన్ అండ్ నెంబర్ 2 మ్యాగ్నెటిక్ ప్రొడక్ట్ స్ట్రాటజీ. ముందుగా ఇక్కడ మనం న్యాచురల్స్ యొక్క సప్లై చైన్ డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. న్యాచురల్స్ విషయానికి వస్తే వీళ్ళు జస్ట్ ఏదో ఐస్ క్రీమ్స్ ని డెలివరీ చేయట్లేదు. ముందుగా ఈ న్యాచురల్స్ ట్రెండ్స్ ని ప్రిడిక్ట్ చేయడంలో చాలా బాగా వర్క్ చేస్తుంది. లైక్ ఏ ఫ్లేవర్ ఎక్కువ సేల్ అవుతుందో అని, ఇంకా ఏ ఫ్లేవర్ తక్కువ సేల్ అవుతుందో అని. ఫర్ ఎగ్జాంపుల్ పూణేలో సీతాఫల్ యొక్క డిమాండ్ ఎక్కువగా ఉంది అనుకోండి, అక్కడ వెంటనే
లోనే స్టాక్ ని ఫుల్ చేసేవారు. సేమ్ ఇదే విధంగా హైదరాబాద్ లో గనక ఇంకేమైనా ఫ్లేవర్ ని ఎవరైనా టచ్ చేయట్లేదు అనుకోండి, అక్కడికి ఆ ఫ్లేవర్ ని ఆపేసేవారు, డిస్ట్రిబ్యూట్ చేసేవారు కాదు. ఇలా ఎలాంటి గెస్ వర్క్ గానీ ఓవర్ స్టాకేజ్ గానీ చేసేవారు కాదు. అన్ని కూడా పర్ఫెక్ట్ గా కనుకొని అప్డేట్స్ తీసుకుంటూ సప్లై చైన్ ని బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. అలా ఒక సక్సెస్ఫుల్ ట్రాక్ లో నేచురల్స్ ఐస్ క్రీమ్ నడుస్తుంది. ఇక నేచురల్స్ యొక్క ప్రొడక్ట్ స్ట్రాటజీ విషయానికి వస్తే ఓపెన్ సీక్రెట్ అదే ఫ్లేవర్స్. రఘునందన్ గారు ఎప్పుడు కూడా లాజిస్టిక్స్ ని నమ్మేవాడు కాదు. లాయల్టీ అండ్ ఫ్లేవరే బ్రాండ్ ని నిలబెడతాయని నమ్మేవాడు. అందుకే నేచురల్స్ లో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేలా ఫ్లేవర్స్ ని తీసుకువచ్చాడు. అలా 16 ఫ్లేవర్స్ ని నాస్టాలజీ ఫీల్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా ఫ్లేవర్స్ ని బిల్డ్ చేశాడు. ఇంకా ఎప్పుడు ఒకేలా కాకుండా సీజనల్ ఫ్లేవర్స్ లైక్ సమ్మర్ కి మ్యాంగో, ఇలా సీజనల్ ఫ్లేవర్స్ ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ మార్కెట్ లో ఉన్న అన్ని స్టోర్స్ నుండి 300 crore రూపీస్ రెవెన్యూని జనరేట్ చేశాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. ఇది ఫ్రెండ్స్ నేచురల్స్ యొక్క బిజినెస్ మోడల్ అండ్ స్టోరీ. అండ్ లాస్ట్ గా ఈ కేసు నుండి మనం ఎలాంటి బిజినెస్ లెసన్స్ నేర్చుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ఈ కేసు నుండి మనం 2 ఇంపార్టెంట్ లెసన్స్ ని నేర్చుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, మీరు మీ బిజినెస్ ని ఫాస్ట్ గా స్కేల్ చేద్దామని కాకుండా రైట్ వేలో స్కేల్ చేయడానికి ట్రై చేయండి. తప్పకుండా సక్సెస్ అవుతారు. ఈ కేసులో చూసుకుంటే నేచురల్స్ ఓవర్ నైట్ లో అన్ని సిటీస్ కి స్ప్రెడ్ అవ్వాలి అని చూడలేదు. వాళ్ళు క్వాలిటీపై ఫోకస్ చేస్తూ స్లోగా ఎక్స్పాండ్ చేశారు. ఇక నెంబర్ 2 వచ్చేసి, మీరు మీ బిజినెస్ యొక్క ప్రత్యేకత ఏంటో దాన్ని ఎప్పటికీ వదిలిపెట్టకండి. నేచురల్స్ ఎప్పుడు కూడా ఫ్రెష్నెస్ విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు. గ్లోబల్ బ్రాండ్స్ అతనికి పోటీగా వచ్చినా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ బిజినెస్ కేస్ స్టడీస్ గురించి వీడియోస్ కావాలి అంటే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.